ఓం నమ శివాయ నమో వెంకటేశాయ. కార్తీక మాసం అంటేనే శివకేశవులకు ప్రీతిపదమైన మాసం. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అని అంటారు. అలాగే మరికొంతమంది కార్తీక ఏకాదశి అని అంటారు. నవంబర్ 12వ తేదీన మంగళవారం నాడు కార్తీక ఏకాదశి వచ్చింది. కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి చాలా పవిత్రమైనది. ఎందుకంటే ఈ కార్తీక ఏకాదశి రోజున 4 నెలల పాటు నిద్రలో ఉన్న విష్ణుమూర్తి ఈ కార్తీక ఏకాదశి రోజునే యోగ నిద్రలో నుండి మేల్కొంటాడు. మరి ఇంతటి పవిత్రమైన ఉత్థాన ఏకాదశి నాడు విష్ణుమూర్తి అనుగ్రహం సులభంగా పొందాలంటే మీ పూజ గదిలో చందన దీపం వెలిగిస్తే మీ ఇంటికి కుబేర ధనయోగం కలుగుతుంది. అంతటి శక్తి ఈ చందన దీపానికి ఉంటుంది. కాబట్టి ఈ ఉత్థాన ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి, పాటించాల్సిన నియమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నవంబర్ 12వ తేదీన ఏకాదశి నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి. పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటాన్ని శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. మీ దగ్గర ఉన్న ముత్యాల నగలతో స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించండి, లేదా స్వామివారి పటానికి తులసిమాలను సమర్పించండి. స్వామివారి పటాన్ని అలంకరించుకున్నాక వెంకటేశ్వర స్వామి పటం ముందు చందన దీపం వెలిగించాలి. ఈ చందన దీపం ఎలా తయారు చేయాలంటే కొంచెం బియ్యం పిండి తీసుకొని అందులో కొద్దిగా బెల్లం, సువాసన కలిగిన గంధం, అలాగే పాలు పోసుకొని పిండిలా కలిపి పిండి దీపం తయారు చేసుకోవాలి. పిండి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి వెంకటేశ్వర స్వామి పటం ముందు ఉంచి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ పోసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపం వెలిగించాలి. ఈ శక్తివంతమైన దీపాన్ని చందన దీపం అని అంటారు. ఇక పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను సమర్పించండి. చివరగా వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి. ఈ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలందరూ విష్ణులోకం చేరుకొని విష్ణువుని కీర్తనలతో కర్పూర హారతులతో శ్రీ మహావిష్ణువుని మేల్కొల్పుతారు. కాబట్టి ఈ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామికి హారతి ఇవ్వడం వల్ల అకాల మృత్యు దోషం తొలగిపోతుందని నమ్మకం. ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు మీ పూజ గదిలో అక్షింతలను పెట్టి పూజ పూర్తయిన తర్వాత ఆ అక్షింతలను మీ పర్సులో పెట్టుకుంటే మీ ఇంట్లో డబ్బు ప్రవాహం పెరుగుతుంది. ఈ విధంగా కార్తీక ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసుకొని సాయంత్రం సమయంలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి మట్టి ప్రమిదల్లో నెయ్యి దీపం వెలిగించి స్వామివారిని దర్శించుకోండి. స్వామివారి ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు మీ పూజ గదిలోనైనా సరే నెయ్యి దీపం వెలిగించవచ్చు. ఈ విధంగా కార్తీక ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి. మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ విష్ణుమూర్తి మీ ఇంటిని రక్షిస్తాడు. అలాగే ఈ కార్తీక ఏకాదశి నాడు తులసి చెట్టును పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి తులసి మాతకు నమస్కారం చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా అష్టైశ్వర్యంతో నిండిపోతుంది. ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు రవి చెట్టులో కొలువై ఉంటాడని భావిస్తారు. కాబట్టి ఏకాదశి రోజున రవి చెట్టుకు నీళ్లు పోసి రవి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసిన తర్వాత ఒక ఎర్రటి వస్త్రంలో బియ్యం పోసి మూట కట్టి ఓం శ్రీ శ్రీయే నమః అనే మంత్రాన్ని చదువుతూ ఈ బియ్యం మూటను మీ బీరువలో పెట్టుకోండి. ఏకాదశి రోజున ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది. డబ్బు సంపాదించే అవకాశాలు పెరుగుతాయి. ఈ ఏకాదశి రోజున పసుపు రంగు దుస్తులను ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే 1000 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది. ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి సిరి సంపదలు కలగడంతో పాటు సర్వ పాప పరిహారం కలుగుతుంది. ఉపవాసం ఉండలేని వాళ్ళు సాత్విక ఆహారం తీసుకోవాలి. ఉల్లిపాయ మరియు వెల్లుల్లికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి.
అలాగే రాత్రి నిద్రపోయేటప్పుడు మీ ఇంట్లో ఉన్న చీపురును దక్షిణ దిక్కున మాత్రమే పెట్టాలి. దక్షిణ దిశలో చీపురుని పెట్టుకుంటే ధనలక్ష్మి మీ ఇంటికి నడిచొస్తుంది. ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు. ఈ రోజున ఉప్పు తింటే అనారోగ్యం సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి. విష్ణుదేవుని ఆశీర్వాదంతో విపరీతమైన డబ్బు మీ ఇంటికి వరిస్తుంది. అలాగే ఈ పవిత్రమైన ఏకాదశి నాడు ఒక చిన్న దానం చేసిన జన్మ జన్మల పుణ్యం కలుగుతుంది. ఈ ఉత్తాన ఏకాదశి రోజున బియ్యం, గోధుమలు అలాగే బెల్లం దానం చేస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటుండదని, సుఖ సంతోషాలకు లోటుండదని నమ్మకం. అలాగే ఈ ఏకాదశి నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తే విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజున విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శిస్తే కోటి రెట్ల పుణ్యం లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షికి తెలిపాడు. ఇంట్లో తులసి మొక్క లేనివారు ఈ రోజున మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకుంటే లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించినట్టే. వివాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నా, మంచి సంబంధాలు కుదరకపోయినా ఈ ఏకాదశి రోజున తులసి మొక్క ముందు 5 నెయ్యి దీపాలు వెలిగించి తులసికి ఆరతి ఇస్తే మంచి సంబంధాలు కుదురుతాయి. వివాహానికి అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే ఈ ఏకాదశి రోజున స్త్రీలు కంటతడి పెట్టకూడదు. స్త్రీలు కంటతడి పెట్టినా ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు. అలాగే ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వవద్దు, అప్పు తీసుకోవద్దు. ఇలా చేయడం వల్ల మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.